హాయ్ అండి. మనం జొన్న దోశలు ఎట్లా చేసుకోవాలో చూపిస్తా అండి. తెల్ల జొన్నలు ఇవి మనకి ఇప్పుడు అందరూ ఆరోగ్యంగా చేసుకుని తింటున్నారు కదా. ఇదిగోండి జొన్నలతో కూడా దోశ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. జొన్న దోశలు ఇంకా బాగుంటాయి అండి మామూలు దోశల కన్నా కూడా. ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నేను. ఇదిగోండి నేను 2 గ్లాసులు వేసుకున్నానండి జొన్నలు. 2 గ్లాసులు జొన్నలు వేసుకున్నాను ఈ గ్లాస్ తోటి. ఇవ్వండి చాలండి, కొంచెం తక్కువగా మినపప్పు వేసుకోండి సరిపోతుంది. సేమ్ మన జొన్నలాగేనండి, మన బియ్యం లాగానే నానబెట్టుకోవాలి. ఇవ్వండి కొంచెం మెంతులు వేస్తున్నాను, 1 స్పూను. అంతే అండి, మన ఎట్లా బియ్యంతో దోశ ఎట్లా వేసుకుంటామో సేమ్ అంతే అండి. శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని నానబెట్టేసుకోండి. పొద్దున్నే నానబెట్టేసుకోండి, సాయంత్రం మనం రుబ్బునేటప్పుడు నేను చూపిస్తానండి. ఇది మనం కడుగుతాను ఇప్పుడు. ఇవ్వండి నేను 3-4 సార్లు కడిగానండి, 4 సార్లు కడుక్కున్నాను నీట్గా. ఇవ్వండి ఇట్లా నీళ్ళు మంచిగా పోసి నానబెట్టుకోవాలండి. మినపప్పు జొన్నలు మొత్తం కలిపి ఒకటే గిన్నె వేసుకోవచ్చు అండి. మనం బియ్యం నానబెట్టుకుంటాము సేమ్ అంతే అండి. 2 కలిపి మిక్సీ పట్టేసుకోవచ్చు. మళ్ళీ నేను మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తాను అండి. పొద్దున్న నానేసేసుకోండి, సాయంత్రం దాకా నానుతాయి కదా. సాయంత్రం మిక్సీ పట్టేసుకొని పొద్దున్న దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది అండి టిఫిన్కి. నేను మళ్ళీ మీకు సాయంత్రం మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తానండి. మనము పొద్దున జొన్నలు నానబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు నేను మిక్సీ పడుతున్నాను. ఇదిగోండి బాగా జొన్నలు మినపప్పు బాగా నానిపోయినాయి. ఇదిగోండి శుభ్రంగా కడిగి పెట్టానండి 4 సార్లు. ఇప్పుడు ఇవ్వండి 1 కప్పు అటుకుల్ని, ఇవ్వండి 1 కప్పు అటుకులు ఇలా నానబెట్టానండి 1 అరగంట ముందు. ఇవ్వండి అటుకులు నానబెట్టాను 1 అరగంట ముందు. వేసి పట్టేసుకోవడమేనండి. ఇంకా ఇవ్వండి మిక్సీ వేసి చూపిస్తాను నీకు ఒకసారి. మెత్తగా మన దోశ పిండి ఎట్లా పట్టుకుంటామో సేమ్ అంతేనండి, అట్లానే పట్టేసుకోండి. మన దోశ పిండి పట్టుకున్నట్టేనండి. ఇవ్వండి మినపప్పు వేసానండి, జొన్నలోను మినపప్పు వేసానండి, కొన్ని అటుకులు వేసాను. ఇవ్వండి ఇప్పుడు మిక్సీ పడతానండి నేను. నీకు వాటర్ కూడా పోస్తున్నానండి. ఇవ్వండి నేను మెత్తగా ఇట్లా పెట్టాను చూడండి. దోశల పిండిని ఇట్లా పట్టుకోవాలండి, మొత్తం తీసేస్తాను చూడండి. ఇవ్వండి మెత్తగా దోశల పిండి మనం ఎట్లా పట్టుకుంటాం అట్లా పట్టేసుకోండి. ఇవ్వండి పిండి మొత్తం పోసేస్తున్నాను. నేను 2 సార్లుగా పట్టేశానండి. పిండి అయిపోయింది. ఇంకా ఇంతేనండి, ఇంకా పిండి పట్టుకోవటము సేమ్ దోశల పిండి లాగే పట్టండి. అయిపోయిందండి ఇంకా పిండి. ఇవ్వండి మన దోశల పిండి కలుపుకుందామండి. మనకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసేసుకున్నాము. ఇప్పుడు దోశలు పోస్తానికి ఇవ్వండి నేను గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇవ్వండి నేను దీనిలోకి తీసుకున్నాను. ఇవ్వండి కొంచెం ఉప్పు వేసుకొని మన దోశలు ఎట్లా వేసుకుంటాం సేమ్ అంతే అండి. ఉప్పు వేసి కలుపుకోండి. కొంచెం అంత వాటర్ వేస్తున్నానండి, కొంచెం గట్టిగా ఉంది. మన దోశల పిండి ఎట్లా కలుపుకుంటామో సేమ్ అట్టనే కలుపుకోండి. ఇట్లా కలిపేసుకోండి, బాగా కలిపేసి ఇంకా దోశలు వేసేసుకోవడమేనండి. ఇవ్వండి నేను దోశ పెంక పెట్టేసాను పొయ్యి మీద. ఇది ఇనుప పెంక అండి, నేను ఇంట్లో తయారు చేయించుకున్నాను. ఇది తీసుకెళ్ళి ఇది తయారు చేసిన పెంక అండి. బాగా వస్తాయి దోశలు దీని మీద. ఇవ్వండి ఫస్ట్ కొంచెం ఉల్లిపాయతో మొత్తం మంచిగా దోశలు వేసుకోవడానికి బాగా ఒకసారి రుద్దుకోండి, అప్పుడు నీట్గా వస్తాయి దోశలు. ఏ దోశలైనా ఫస్ట్ ఇట్లా ఉల్లిపాయతో ఒకసారి రుద్దుకుంటే చాలా బాగా వస్తాయండి. తర్వాత మనం రుద్దుకోపోయినా ఏం కాదు. ఇవ్వండి ఇట్లా రుద్దేసుకోండి ఉల్లిపాయతోటి. ఇప్పుడు నేను దోశ చూపిస్తానండి. మనం ఏదో ఎట్లా వేసుకుంటాం సేమ్ అంతేనండి. దోశలు మంచి నీట్గా వస్తాయి, పలసగా. మనకి ఎట్లా కావాలంటే ఎట్లా వేసుకోవచ్చండి దోశల్ని. ఇవ్వండి ఇట్లా పలసగా వేసేసుకోండి దోశని. ఇవ్వండి కొంచెం పైన ఆయిల్ వేస్తున్నానండి. ఇంతే అండి దోశ. ఇవ్వండి ఒక పక్క బాగా ఎర్ర కాలిపోయింది కదా, నేను 2 పక్కకి చేస్తున్నానండి. చూడండి మంచిగా కాలిపోయింది, ఎర్రగా బాగా వస్తాయి. కాలిందండి, ఒక పక్క కాలిపోయింది, మళ్ళీ తిప్పేసాను నేను. మంచిగా కాలుతుందండి దోశ. చూడండి బాగా ఎర్రగా బాగా కాలుతాయండి దోశలు. ఇవ్వండి దోశలు అయిపోయినాయి కదా, చాలా బాగుంటుందండి. పుదీనా చట్నీతో కారపొడితో తింటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి మంచిది కదండి జొన్న దోశలు, ఆరోగ్యానికి మంచిదండి. పుదీనా చట్నీ కూడా చాలా బాగుందండి, టేస్ట్ ఆరోగ్యానికి మంచిది కదా. ఇది కొబ్బరి కారం అండి, బాగుంటుంది టేస్ట్ కొబ్బరి కారం కూడా దోశలోకి. మీకు నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్తీ అండి ఇది. టిఫిన్ పొద్దున్నే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టిఫిన్. ఒకసారి మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.